విష్ణవే నమః. బలరామకృష్ణులు కొంచెం పెరిగి పెద్దవారయ్యారు. వారి లీలలను యువతులంతా చూడసాగారు. యువతలు అందరూ వచ్చి చూస్తున్నారు ఆ లీలలను, అద్భుతమైనటువంటి లీలలు. వాళ్ళకు ఒక్కొక్కరికి వయస్సు కూడా తెలియటం లేదు, అంత చిన్నపిల్లలు అయిపోయారు. వాళ్ళతో కలిసి వాళ్ళు ఆడుతుంటే అంత పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఉన్నారు అందరూ. ఇంక కనపడేది అట్లనే కనపడుతున్నారు. ఇంకా చిన్నపిల్లల గత ఏమిటండి? అంత వాళ్ళలో కలిసిపోయారు, పిల్లల్లో కలిసిపోయారు, పిల్లల్లాగా ఆడుతున్నారు వాళ్ళు కూడా. చాలా ఎత్తుకోవటము, ముద్దు పెట్టుకోవటము, ఇదే పని. అద్భుతమైనటువంటి వాళ్ళ లీలను చూసినప్పుడు ఒకసారి భయపడటము, ఒకసారి దగ్గరికి రావటము, ఒకసారి చాలా ప్రేమగా మాట్లాడటం, ఇట్లా జరుగుతున్నది. ఒక పర్యం ఏంటో స్వామిని, ఆ బాలకృష్ణుని ముట్టుకోవటమే ఒక భయంకరంగా ఉంటుంది. ఒక పర్యం మృదువులాగా, పుష్పంలాగా ఉంటుంది. ఎంత అద్భుతం అది! ఆ స్వామిని ఎత్తుకోవటమే ఒక ముద్దలాగా, ఒక వెన్న ముద్దలాగా వెతుకున్నట్టు కరిగిపోయి కింద పడిపోతాడేమో అనే విధంగా ఉంది ఒక్కొక్క పర్యం. ఒక పర్యం ఏదో పూల గుచ్చ ఒకటి, పెద్ద పూల గుచ్చ ఒకటి తీసుకొని దాన్ని మనం పైన ఎత్తుకొని వెళ్ళినట్టుగా ఉంది. ఒక పర్యం బండలాగా కనపడుతూ, బండలాగా అది పెద్ద బరువు అయినట్టుగా కూడా కనిపిస్తాడు. ఒక పర్యం ముట్టుకోవటానికి అయ్యలేదు, అంత ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. అంత మాయతో తన లీలను చూపిస్తున్నాడు. అక్కడ కూడా కొన్ని లీలలు మాట్లాడుకోకుండానే కొన్ని లీలలు చూపిస్తున్నాడు స్వామి. ఇటువంటి లీలలంతా యువతులందరూ చూస్తున్నారు. వారిద్దరూ దూడల తోకలను గట్టిగా పట్టుకునేవారు. ఇక ఆ గోవులు ఎంత అదృష్టవంతో చేసుకున్నాయో. ఎందుకంటే ఆ గోవులందరూ కూడా మహా తపస్విలు కదా, వాళ్ళు అడుక్కున్నారు కదా రామావతారంలో, మేమంతా నీతో ఉంటాము అన్నప్పుడు ఈ అవతారంలో కుదరదు, కృష్ణావతారంలో దగ్గర ఉండండి అని ఆ మహాత్ములందరికీ వరాన్ని ఇచ్చాడు. అందుకని అందరూ ఇక్కడ వచ్చేశారు. రామావతారంలో దొరకలేదు, ఇటువంటి చేష్టలు దగ్గర ఉండటానికి దొరకలేదు. వాళ్ళకి అది ఏంటో అనిపించింది, కౌగలించుకోవాలా, ఎత్తుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా స్వామిని, రాముణ్ణి అనిపించింది. భక్తులకి అదే కదా అనిపిస్తుంది, నిజమే కదా, తప్పేం లేదు దాంట్లో. పరమాత్మ అంశము, పరమాత్ముడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ స్వామిని ముట్టుకోవాలని తప్పే ఉందండి? తప్పు లేదు. ఎత్తుకోవాలన్నది ఎక్కడ తప్పే ఉంది? లేదు. ముద్దు పెట్టుకోవాలన్నది ఎక్కడ ఉంది? లేదు. అందుకని రామావతారంలో అందరూ అడిగారు, వీళ్ళందరూ ఈ తపస్వులంతా, గోశాయలు, మాకు కావాలా, మేము ఈ అవతారంలో నిన్ను ముట్టుకోవాలా, మేము కౌగలించుకోవాలా, నిన్ను పట్టుకోవాలా, నిన్ను ఎత్తుకోవాలా అన్నప్పుడు తథాస్తుని ఎవరెవరు అడిగారో వాళ్ళందరికీ కూడా వరాన్ని ప్రసాదించారు. ముందు అవతారంలో నేను మీకు దగ్గరవుతాను, నన్ను మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకుందరు, మనమంతా కలిసి ఆడుకుందాము అన్నప్పుడు ఆ అవతారం వీళ్ళ జ్ఞాపకం ఉందో లేదో కానీ మహాత్ములు కదా జ్ఞాపకం ఉంటుంది, కొంతైనా ఉంటుంది వాళ్ళకి. అట్లా వాళ్ళు దగ్గరికి రావటము. అదే మాదిరిగా గోవులు కూడా అదే అవతారం, వాళ్ళతో ఆడుకోవటానికి వరాన్ని ఎట్లా ఇచ్చాడు అట్లనే ఈ గోవులకు కూడా అదే విధమైనటువంటి వరాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది. కొంతమంది దాంట్లో గోవులుగా పుట్టారు, వాళ్ళు కూడా భక్తులే, అద్భుతమైనటువంటి భక్తులు వాళ్ళు, దేవతలో సమానమైనటువంటి భక్తులు వాళ్ళు. కానీ ఈ ప్రపంచ వ్యవహారం పట్టించుకోరు. రామావతారంలో ఉండిన వాళ్ళందరూ కూడా ఎక్కడా పట్టించుకోని, వ్యవహారాన్నే పట్టించుకోనటువంటి పరమాత్ముడిని ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఒకటే వాళ్ళు, అది పరమాత్ముడి స్వరూపాన్ని ఎప్పుడూ ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళందరూ గోవులైపోయారు. అవన్నీ మహాత్ములు వాళ్ళందరూ కూడా. అందుకని గోవు చాలా పూజ్యనీయమైనటువంటిది అని అంటారు. ఆ గోవులో సమస్త దేవతలు వచ్చినటువంటి ప్రపంచానికి గోవు లేకపోతే మనకు ఆ దేవతలు ఈ ప్రపంచానికి దిగేవారు కాదేమో అనిపిస్తుంది. దేవతలందరూ వచ్చినప్పుడే కదా ప్రపంచంలో పాడి పంట చాలా అద్భుతంగా ఉంటుంది. దూడలు తోకలను గట్టిగా పట్టుకునేవారు. దూడలు తోకలు అంటే ఆ దూడలు సమస్త దేవతలు మోసుకొని వెళుతున్నాయి. గోవులో తోకలను పట్టుకుంటే ఆ దేవతలంతా స్వామి అనుగ్రహిస్తున్నాడు. ఆ గోవులో ఉండినటువంటి దేవతలందరినీ కూడా గట్టిగా పట్టుకొని పరిగెత్తేవాళ్ళు.
ఆ దూడలేమో వారిని అటు ఇటు లాగుతూ ఉండేవి. ఎంత ఆనందంగా ఆడుతున్నారో వాళ్ళు. ఆ దేవతా స్వరూపమైనటువంటి గోమాత ఈ చిన్నపిల్లలైనటువంటి బలరామకృష్ణులు పట్టుకున్నటువంటి తోకను అటు ఇటు ఊగుతూ ఉండేది. అవి కూడా ఊగేవి. ఆ ఊగటమే ఒక ఉయ్యాలలాగా దాన్ని పట్టుకొని వేలాడుతూ, వీళ్ళ బరువు ఏముంటుందండి, లేత పిల్లలు చిన్న చిన్నగా బరువు కదా, కావలసినప్పుడు బరువు అవుతారు వాళ్ళు. ఎప్పుడు కావాలనో అది మాయ కదా. ఒక పూల గుచ్చలాగా ఉండేది వాళ్ళ యొక్క శరీరము, వెన్నపూస ముద్దలాగా ఉండేది వాళ్ళ యొక్క శరీరం అని చెప్పచ్చు. అటువంటిది వాళ్ళు అట్లా పట్టుకొని తూగుతుంటే వాళ్ళు ఉయ్యాల, మనం అప్పుడు చెట్టుకు పెట్టుకొని ఉయ్యాలలాగా తూగుతుంటామే, వీళ్ళు అక్కర్లేదు, ఏ తోకైనా పట్టుకొని ఉయ్యాలలాగా తూగేవారు. అది పరిగెత్తుతుంటే దాన్ని అటు ఇటు తూగేవారు. అట్లా తిప్పుతూ ఉండేవి. వాళ్ళ అదృష్టం అవి, ఆ గోవులకి అదృష్టము. పరమాత్ముడిని ఉయ్యాలలో తూగుతున్నారు వీళ్ళు. అటువంటి ఉయ్యాల్లో ఊగేటువంటి ఆ పరమాత్ముడిని చూడటానికే 2 కళ్ళు చాలవు ఆ బలరామకృష్ణులు ఇద్దరిని కూడా. అప్పుడు భామలు తమ ఇంటి పనులు చేసుకోవటాన్ని పక్కన పెట్టి వారిని చూస్తూ హాయిగా నవ్వుకునేవారు. అక్కడ ఉండేటువంటి గోపికా స్త్రీలందరూ కూడా, అక్కడ ఉండేటువంటి స్త్రీలందరూ ఈ ఒక ఆటను చూడటానికి పరిగెత్తి వచ్చేవారు. వాడు ఏం పని చేస్తున్నా పరిగెత్తి వచ్చేవారు, ఏ అవస్థలో ఉన్నా పరిగెత్తి వచ్చేవారు అటువంటి దృశ్యం చూడటానికి. 2 కళ్ళు చాలవు. వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు, వాళ్ళ బుద్ధి మొత్తం పరమాత్మలో నిండిపోయింది అని చెప్పచ్చు. ఈ దూడలు తోకలు పట్టుకొని ఊగేటువంటి దృశ్యాన్ని చూడటానికి చాలా మురిసిపోయి పరిగెత్తుకొని వచ్చేవారు. నారాయణ 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 నారాయణ